మొత్తానికి బిగ్ బాస్ అయితే ఫైనల్స్కి వచ్చేసింది. మరి ఎవరు విన్ అవుతారంటారు? ఇప్పుడు ఫైనల్ రావద్దంటావా ఏంది? ఎవరు విన్ ఓకే. విన్నర్ అయితే ఇమాన్యుయల్ బ్రో లేదంటే కళ్యాణ్ బ్రో అయితే అవుతారు. ఇద్దరిలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారు. తనుజ మాత్రం థర్డ్ పొజిషన్లో విన్ అవుతుందని అనిపిస్తుంది. కానీ బయట ఓటింగ్ కానీ జనాల ఆదరణ చూస్తుంటే తనూజని ఎక్కువ వినిపిస్తుంది. ఇప్పుడు లేడీస్కి చాలా రేర్ కేసెస్ సపోర్ట్ చేయడం, పైగా ఆమె గొప్పగానే ఆడింది, బెటర్గానే ఆడింది. బట్ ఏంటంటే సిచ్యువేషన్ కొందరు తనకు ఓటింగ్ అంత రాదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కళ్యాణ్ చాలా జెన్యున్గా ఉన్నాడు అండ్ ఇమాన్యుయల్ ఇంకా జెన్యున్గా ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయితే విన్నర్ అవుతారు. మరి వీళ్ళకన్నా బాగా డిమాండ్ పవన్ కూడా బాగా అంటే ఈ లాస్ట్ వీక్ చూసుకుంటే కళ్యాణ్కి సంబంధించిన టాస్క్లు అవి. యాక్చువల్లీ కళ్యాణ్ కూడా తన 100% ఇవ్వలేకపోయాడు. బట్ డిమాండ్ 4 స్టార్స్ గెలుచుకున్నాడు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు స్టార్ 4 స్టార్స్ గెలుచుకున్నాడు, ఓకే. పవన్ బ్రో కూడా బాగానే ఆడాడు. బట్ ఏంటంటే కొంచెం అంత ఫాలోయింగ్ అతనికి లేదు. సో నా అభిప్రాయం ఏంటంటే తను విన్నర్ అవ్వడు. కానీ ఇమాన్యుయల్ కూడా 4th ప్లేస్ 3rd ప్లేస్ అని అంటున్నారు. అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే లేదు ఇమాన్యుయల్ 2nd ప్లేస్ అనేసి నేను చెప్తున్నా. అది ఖచ్చితంగా 2nd ప్లేస్. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో పోల్చుకుంటే ఇమాన్యుయల్ కదా కంప్లీట్గా ఎంటర్టైన్ చేయడం కానీ, టాస్క్లు ఆడడం కానీ, హౌస్లో అందరితో మంచిగా ఉండడం కానీ తన 100% ఉన్నది ఇమాన్యుయల్ మాత్రమే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. బట్ ఎందుకు కళ్యాణ్, తనూజ వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి, ఇమాన్యుయల్ పేరు కాకుండా? అంటే కమెడియన్ అంటే ఇంకా వెళ్ళి అందరినీ నవ్వించి కామెడీ చేసి మళ్ళీ వచ్చేయడమేనా ప్రతి సీజన్లానే ఈ సీజన్లో కూడా? అంటే ఇప్పుడు ఇమాన్యుయల్కి 2nd ఎందుకు ఇస్తున్నారు అంటే దెన్ కమెడియన్ అనేసి కాదు, తను జెన్యున్గా ఉంటాడు, ప్లస్ కమెడియన్గా, ప్లస్ తను ఒక యాక్టింగ్ కానీ యాక్టివిటీస్ కానీ చాలా గొప్పగా మంచిగా ఆడుతున్నాడు కాబట్టి 2nd పొజిషన్. ఎందుకంటే తనకంటే బెటర్గా జెన్యున్గా ఆడే వ్యక్తి అయితే కళ్యాణ్ బ్రో. అండ్ ఈ అమ్మాయి వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ చాలా ఆడియన్స్కి చాలా అందంగా అద్భుతంగా కనబడ్డది. సో దానికోసం కళ్యాణ్ కనిపించలేదా ఓన్లీ ఆడియన్స్ అంటే నేను కూడా కదా, మీరు స్పెషల్గా చెప్తున్నారు కదా, మీకు అనిపించలేదా మరి అందంగా కనిపించలేదా? నాకు అందంగానే అనిపించింది. బట్ కొన్ని మొదట్లో అంతే ఉంటుంది, ప్రేమ అనేది ఎలా ఉంటుందో తెలుసు కదా. మొదట్లో అందంగా అద్భుతంగా ఉంటుంది, చివరి ఆఖరికి వచ్చేటప్పుడు చంపడం నరకడం ఉంటుంది, అంతే, ఇంకేం ఉండదు. ఓకే, ఇప్పుడు 5 మెంబర్స్ ఏవి అయితే ప్లే చేశారు కదా, అందులో మీకు బాగా నచ్చిన ఏవి ఎవరిది? నాకైతే ఇమాన్యుయల్ది నచ్చింది బాగా. బయట టాక్ ఏంటంటే కళ్యాణ్ది కొంచెం స్పెషల్గా ఎక్కువసేపు డ్యూరేషన్ ఉండేలా చేశారు అని. కళ్యాణ్ది ఎక్కువ డ్యూరేషన్ ఉండి అండ్ ఎక్కువగా చూపించడం వల్ల తనదేందో తెలుసుకున్నారు. బట్ ఇమాన్యుయల్ది చాలా హార్ట్ టచ్ అయ్యే ఫీల్ అనిపించింది నాకు ఫీల్ అయ్యాను, నేను చాలా హార్ట్ టచ్ అయ్యే ఫీల్ అయిపోయినా. సో ఎందుకంటే ఫ్యామిలీ కదా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మాకు అర్థమైపోయింది మీరు కంప్లీట్గా ఇమాన్యుయల్ ఫ్యాన్ అని. ఓకే, థ్యాంక్ యూ. ఏంది బిగ్ బాస్ అయిపోతుందంట? లేదన్నా, ఓడిపోతారా గెలుస్తారా? లేదన్నా, ఇంకో సంవత్సరం నడిపిస్తారు మరి మన కోసం. అయిపోక ఏం చేస్తారన్నా? మరి అయిపోయిందన్న, అయిపోయింది. 100 రోజులు ఆటైనాయి, అది 105వ రోజు వచ్చేసింది. అయిపోయి ఇంకేం పీకుతారు చెప్పు? లోపలికి వచ్చేసారు, అయిపోయింది. ఇక 100 రోజులు జైలు శిక్ష అయిపోయిందంట. జైలు శిక్ష, జైలు శిక్ష బ్రో, డబ్బులు ఇచ్చి మరి జైలు శిక్ష అయిపోయిందని మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదంటే బాధపడుతున్నారా? ఒక రకంగా అయిపోయిందని కొందరికి బాధలు ఉంటాయి, కొందరికి హ్యాపీ ఫీలింగ్ ఉంటాయి. ఎందుకంటే ఇన్ని రోజులుగా అలవాటు అయిన షో మళ్ళీ చూడలేము, మళ్ళీ ఎవరో వస్తారు, ఎవరినో అలవాటు చేసుకోవాలని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కొందరికి ఏంటంటే ఈ అమ్మ రోజు క్రింజ్ ఏందిరా బాబు అని కొందరు ఉంటారు. అది ఓకే, 5 మెంబర్స్ ఏవిలో మీకు ఎవరిది బాగా నచ్చింది? నిజం చెప్తున్నాను, సంజన గారి ఏవి, ఆ తర్వాత కళ్యాణ్ ఏవి. ఇమాన్యుయల్ ఏవి చూసినప్పుడు ఈ ఏవి కదరా ఇమాన్యుల్కి పడాల్సింది అనిపించింది. ఆ తర్వాత డెమోందు చూసిన, నాకు అంతంత మాత్రం అనిపించింది. తనుజది కూడా ఏదో అయినా తనుజ మన కళ్యాణ్ ఇద్దరిది ఏవి సేమ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. సో నాకేంటంటే మన సంజన గారి ఏవి హైలైట్ అనిపించింది. ఆ గుడ్లు కానీ ఆ గుడ్లు కానీ లేకుంటే ఓకే ఆ గుడ్ల టాస్క్ చూపించడం కానీ, అక్కడ పోయి కూడా గుడ్డు తినేసింది. అక్కడికి పోయి కూడా గుడ్డు తినేసింది. సో ఏంటంటే అవన్నీ చూసుకుంటుంటే సంజన గారి హైలైట్ అనిపించింది నాకు. అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిందనే ఈమె వల్ల, బిగ్ బాస్ని స్టార్ట్ చేసిందే ఈమె. ఇన్ని రోజులుగా ఎవడో కళ్యాణ్, ఎవడో ఇమాన్యుయల్, ఎవడో తనుజ, ఎవడో అని చెప్పినాము, డెమోన్ అని చెప్పినాము. అంటే ఎవడో అందరికీ చెప్తున్నాను, కానీ ఎవడో కాదు, వీళ్ళందరికీ అమ్మ మొగుడు తనుజ, సంజన.
అది. కానీ అయినా మరి ఎందుకు టాస్క్లు ఆడలేకపోయింది అంటారు? సో అన్నీ సపోర్ట్ చేయాలి కదా, అన్నిటికీ సపోర్ట్ చేయాలి కదా. సో కొన్నిటికి సపోర్ట్ చేస్తాయి, కొన్ని కూడా సపోర్ట్ చేయవు. అది కొంతమంది ఏమంటున్నారంటే మనం హౌస్లో టాస్క్లు సరిగా ఆడకపోయినా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎలా పడితే అలా అరిచేసి కొన్ని మాటలు లూజ్ అయినా కూడా టాప్ 5 వరకు తీసుకొచ్చేస్తారు వాళ్ళ ఫేవరెట్ పర్సన్స్ అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఏముంది, దాని గురించి ఏం చెప్పేది ఏం లేదు. సో ఏంటంటే సంజన గారికి ఆల్మోస్ట్ 2-3 సార్లు ఆపర్చునిటీ చాలా వచ్చాయి. బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. ఒకసారి డోర్లు ఓపెన్ చేశారు, వెళ్తాం అని చెప్పేసి సారీ అయితే చెప్పను, గివ్ అప్ ఇవ్వను అని చెప్పి చెప్పింది కదా, అది హైలైట్ అనిపించింది. అలా అంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా ఫిక్స్ అయి ఉంటారా ఎవరిని టాప్ 5 వరకు తీసుకెళ్ళాలి, ఎవరిని బయటకు పంపేయాలంటే గేమ్తో సంబంధం లేదా? అలా ఏం లేదండి. బిగ్ బాస్ వాళ్ళు ఫిక్స్ అయ్యేది చాలా వరకు చాలా తక్కువ. అంటే కొందరిని అని ఫిక్స్ అవుతారు, అందరినీ ఫిక్స్ అవ్వరు. కాకపోతే దీంట్లో అయితే తనుజ ఫస్ట్లో వచ్చినప్పుడు ప్రోడక్ట్ అని చెప్పారు కదా, సో తనుజ అనేది ఫిక్స్ అయినట్టు ఫిక్స్ చేశారు. ఓటింగ్లు కూడా గట్టిగా పడ్డాయి, పిఆర్లు గట్టిగా అట్లా ఓటింగ్లు పడ్డాయి. కానీ పిఆర్లు జనాల ముందు పిఆర్లు పనికిరారు కదా, సో జనాల ముందు పిఆర్లు గెలవరు కాబట్టి పిఆర్లని ఆపేశారు. జనాలందరూ కళ్యాణ్ ఓట్లేశారు. అంటే ఇప్పుడు కళ్యాణ్ విన్నర్ అంటున్నారా? ఖచ్చితంగానండి. కళ్యాణ్ పడాలా, కళ్యాణ్ కూర్చోవాలా, కళ్యాణ్ నించోవాలా, కళ్యాణ్ కప్పెత్తాలా. అది అంటే ఇప్పుడు ఇమాన్యుయల్, డిమాన్ పవన్ గేమ్ చాలా బాగా ఆడారు వాళ్ళు ఇన్ని వీక్స్ చూసుకుంటే. అండ్ లాస్ట్ వీక్ డిమాన్ అయితే ఇచ్చి పడేశాడు, 4 స్టార్స్ కూడా గెలుచుకున్నాడు. అంటే వీళ్ళు గేమ్ ఆడినా వేస్టా, కళ్యాణ్కి ఇచ్చేస్తారా? కళ్యాణ్ ఆడాల్సిన గేమ్స్ కూడా డిమాన్ చాలా బాగా ఆడాడు. లాస్ట్ వీక్లో ఆడేస్తే ఇచ్చేస్తారా? లాస్ట్ ఒక వీక్ ఏమే ఆడని సంజనాన్ని కూడా తీసుకొచ్చారు కదండి లాస్ట్ వరకు. అదేనండి, మరి ఆడిన వాళ్ళు ఎవరు చెప్పండి, మీరు ఆడిన వాళ్ళ గురించి చెప్పండి. మరి ఎవరు ఆడారని కంపేర్ చేస్తే ఇమాన్యుయల్ కూడా బాగా ఎంటర్టైన్ చేశాడు, బాగా గేమ్ ఆడాడు. టాప్ 5 ఉన్నాడు. ఎందుకు అంటే విన్నర్ క్వాలిటీస్ ఓన్లీ కళ్యాణ్కే ఎందుకు ఉన్నాయని అడుగుతున్నాను మిమ్మల్ని. మీకు తెలియాలి, ఓట్లేసేది జనాలు చెప్పండి. నాకు నచ్చింది ఏంటంటే, నాకు కళ్యాణ్ పడాల గేమ్ నచ్చింది, సో నేను కళ్యాణ్ పడాల ఓటేసిన. మీకు ఇమాన్యుల్ గేమ్ నచ్చింది అనుకో, మీరు ఇమాన్యుల్ ఓటేస్తారు. ఇంకొకటి ఎల్లేకేస్తాడు, ఇంకోటి పుల్ల ఎక్కేస్తాడు, మధ్యలో ముల్ల ఇంకోటి వస్తాడు. చాలా మంది ఏమంటున్నారంటే సింపతి కార్డ్స్ అయితే చాలా బాగా యూజ్ చేశారు. ఒకటి ఆర్మీ అని, లేదంటే తనకి అంత ఫాలోయింగ్ లేకపోయినా బయట ఉన్న వాళ్ళు ఇప్పుడు లేదు ఏదో ఒక ప్రొఫెషనల్తో లోపలికి వెళ్ళారు కదా. సో డిమాన్ పవన్ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇంతకుముందు. మన ఎవరు ఇంకా ఇమాన్యుల్ కమెడియన్. ఇమాన్యుల్ కూడా కామన్ మనకి ఏం పోలే, కమెడియన్గా వెళ్ళాడు, ఒక సెలబ్రిటీగా వెళ్ళాడు. ఇక కళ్యాణ్ అతని గురించి ఏం తెలియదు. సో నువ్వు ఏం చేస్తుంటావు, ఎక్కడ ఉంటావు అని అడిగారు. నేను అట్లా ఆర్మీలో జాబ్ చేసినా, నేను వచ్చినా అని చెప్పేసి అగ్ని పరీక్షలో చెప్పాడు. ఆ తర్వాత నేను ఒక సోల్జర్ని, నేను ఒక ఆర్మీ పర్సన్ని అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. అతను ఎక్కడా వాడలేదు. బయట ఉన్న వాడుకుంటే అది తప్పు కాదు కదా. ఇప్పుడు నువ్వు నీ పేరు వాడుకొని నేను బయట 10 లక్షలు అప్పు చేసినా అనుకో, అది నీ తప్పైద్దా, నా తప్పైద్దా? అది సో బయట ఉన్న ఎవడో పిచ్చుకోక వాగిందని చెప్పేసి ఆయన్ని తప్పుపడడం కరెక్ట్ కాదు. సో ఇన్ని రోజులు తనుజకి అందరూ సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు కళ్యాణ్ పడాలకు సపోర్ట్? నేను చేయలేదండి, ఆడియన్స్ కి తెలుసు. అదే ఎందుకు అంటారు అంత ఎక్కువ? మీరు అడిగేది నాకు కదా. అంత ఎందుకు హైప్ ఇస్తున్నారు అంటారు కళ్యాణ్ పడాలకి? అంటే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ లేవు కదా ముందు నుంచి. గేమ్ చూసుకున్నట్టయితే ఎమ్మాన్యుల్ కానీ ఎవరు చెప్పారు? నాకు తెలిసి 10వ వీక్ నుంచి కూడా కళ్యాణ్ పడాల విన్ అవుతాడు అని చెప్పేసి మేము విన్నింగ్ ఛాన్స్ ఇస్తూనే ఉన్నాం. స్టార్టింగ్ నుంచి ఎమ్మాన్యుల్ అలాగే తనుజ వాళ్ళిద్దరు కప్పు కొట్టాలి అనే విధంగా వాళ్ళ తపన గాడి ఉండేది. స్టార్టింగ్ 5-6 వారాలు ఖచ్చితంగా ఇమాన్యుల్ కప్పు కొట్టేది, ఇంకెవడు రాడు, మనల్ని ఎవడు రాపేది అనుకున్నాను నేనే. ఇమాన్యుల్ ఏమో ఓటింగ్లో వస్తలేడు. ఆయనకి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన నామినేషన్కి రాలేదు, ఆయన క్రేజ్ పెరగలేదు, ఓటింగ్ పెరగలేదు. గేమ్ మధ్యలో ఏంటంటే కొంచెం సెల్ఫీస్గా బిహేవ్ చేసిన తర్వాత కూడా నామినేషన్లు ఎక్కడ రాలేదు. సో జనాలు ఏం చేశారంటే విమానం నుంచి కళ్యాణ్కి డైవర్ట్ అయిపోయారు. అది కొంతమంది ఏమనుకుంటున్నారంటే లాస్ట్ సీజన్లో కూడా ఇలానే పల్వి ప్రశాంత్కి ఓట్లేసి గెలిపించారు, ఇప్పుడు ఫీల్ అవుతున్నారు జనాలు. సేమ్ అలానే కళ్యాణ్ విషయంలో కూడా ఫీల్ అవుతారు ఇప్పుడు గెలిపించినా కూడా అని అంటారు. దాని గురించి ఏమంటారు? ఒకసారి గొర్రెలు అవుతాం, మళ్ళీ గొర్రెలు అవుతామా చెప్పండి మీరు. సో మనం చెప్పేది ఏంటంటే లాస్ట్ టైం 8వ సీజన్ ఉన్నప్పుడు గౌతమ్ కూడా ఉన్నాడు. సో గౌతమ్ని గెలిపించకుండా తర్వాత నిఖిల్ ఉన్నాడు, అతన్ని గెలిపించారు. ఆ తర్వాత మరి కరుణావాణి ఎందుకు గెలిపించాలి, మళ్ళీ మనలో క్వశ్చన్ అడుగుతారు. గెలిపించేది మనమే, మళ్ళీ ఓట్లు ఎందుకు వేయాలి మనమే అడుగుతాం. ఇదే జరిగేది అక్కడ. చేసే తప్పులు చేసే తర్వాత రియలైజ్ అవుతారు మనవాడు. సో ఇది నేను తప్పని చెప్పట్లేదు, కానీ మన వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు అది. డిమాన్ పవన్ ఏవి చూసుకుంటే కొంచెం రీతుతో ఉన్నవి కొంచెం ఎక్కువ క్లిప్స్ వేయలేదు. నేను మొత్తం ఎక్స్పెక్ట్ చేశాను రీతుతో ఉంటే బాగుంటుంది అని, లేవు అని ఫీల్ అయినట్టు కనిపించింది. దాని గురించి రీతు లేక ఏడుస్తున్నాడు. రీతు ఇల్లు పెడితే మళ్ళీ ఏడవడా లోపల, మళ్ళీ ఏడిపియాలా అతన్ని? ఏం తెలియక క్యాప్ తెలియక మాట్లాడుతారు ఏంది? క్యాప్ విగ్గేం లేదు, జుట్టే ఉంది, కాకపోతే ఏదో సరదాగా పెట్టుకున్నా.
అయితే కళ్యాణ్కి డిమాన్కి కొంచెం ఒక చిన్న కాన్వర్జేషన్ అయితే వచ్చిందంట కళ్యాణ్ ఏవి రిలీజ్ చేసిన తర్వాత రీతువి నావి ఎక్కువేశారు అని చెప్పేసి కళ్యాణ్ పడాలా డిమాన్తో అంటే కొంచెం డిమాన్ ఫీల్ అయినట్టుగా మొహం పక్కకు పెట్టుకున్నట్టు ఇవి అంటే కొంచెం రివ్యూవర్స్ కానీ అది లైవ్లో చూపించినట్టు జరిగింది. లైవ్ అసలు సాటర్డే సండే లైవ్ ఎక్కడ వచ్చిందండి? ఈ సాటర్డే రోజు లైవ్ ఎందుకు వస్తుందండి? అంటే కాదు మొన్నటిది నాకు రాలేదండి లైవ్, నేను చూడలేదు లైవ్. ఓకే, బయట అయితే ఇలా ఉంది, దాని గురించి ఏమంటారు? అంటే ముందు నుంచే కొంచెం చూడకుండా ఎలా చెప్పేది? సో ఫైనల్ గా విన్నర్ వీళ్ళైతే బాగుందని ఎవరు అనిపిస్తుంది? కళ్యాణ్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అంటే మా గుండంకుల్, మా మాస్క్ మ్యాన్, ఆడు మగాడ బుజ్జి, బిగ్ బాస్ తీస్తున్నాడు. ఇంకెవరు ఉన్నారా? ఎనీ డౌట్స్?